శుద్ధాత్మ ద్వారా కలిగే సంతోషం ఎలాంటిదో తెలుసా? ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకు? దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నందున ప్రతికూలతలు వచ్చినా కూడా సంతోషం పోదు. కానీ లోకస్తులను చూడండి, అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పండగలు చేస్తుంటారు. పరిస్థితులు తేడా వచ్చినప్పుడు తిండి తిప్పలు మానుకొని చుట్టెర పోసుకొని తిరుగుతుంటారు. కానీ పరిశుద్ధులను చూడండి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని చూడండి, అన్నీ వచ్చినాయని ఎగిరిపడరు, ఉన్నాయన్నీ పోయినాయని కృంగిపోరు. ఎల్లప్పుడూ వారు క్రీస్తునందు ఆయనను బట్టే అతిశయపడతారు, ఆయనను బట్టే ఆనందపడతారు, ఆయనను బట్టే సంతోషపడతారు, ఆయనను బట్టే పులకిస్తారు, ఆయనను బట్టే పరవశిస్తారు. ఇక ఎన్నన్నా ఎదురవునాయి, వాళ్ళ సంతోషం పోదు. లోకస్తులకు అర్థం కాని కూడా అదే. మంచోడిని ప్రేమించడమే మాకు సాధ్యం కాదు, అట్లాంటిది వంచకులమైన మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టావు, ఏంటైనా నీ ప్రేమ. మరి అదే అగాపే, దేవుని ప్రేమ. బాగా విసిగించావనుకో, నీకు జన్మనిచ్చిన అమ్మ కూడా సావే, నీకు ఏదన్నా వచ్చి సావనన్నా చావట్లా అంటది. బాగా విసిగించావనుకో, నీకు జన్మనిచ్చిన అమ్మ, నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన అమ్మే, సావురా మంచి మంచి వాళ్ళందరూ చేస్తున్నా, నువ్వు జావకొచ్చావు, సావురా నువ్వు ఎన్నడూ చేస్తావురా, నీ ధ్యానం చెయ్యి అని పాడే తిడతారా లేదా? అంటే కడుపు మండి అమ్మ కూడా నీ సావును కోరిద్దేమో కానీ ఒక్కసారి కూడా యేసయ్య ఆ మాటల్లా అన్నాడా? ఒకటే, నువ్వు మారు, నీ జీవితాన్ని మార్చుకో, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నీ మార్పును ఆశిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ పాపానికి సపోర్ట్ చేయట్లా, నువ్వేం చేసినా పర్వాలేదని నేను అనట్లా. నిన్ను నాశనం చేసే పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధ జీవితంలోనికి రా, నువ్వు మార్పు చెందడానికి ప్రయత్నించు, నువ్వు మారి ఒక మంచి వ్యక్తిగా ఉండే, నువ్వు శ్రేష్ఠుడివై వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. అలా అవుతావని ఆశతో నీ శిక్ష నా మీదకి ఎత్తుకుని నా ప్రాణాన్ని నీ కోసం పెడుతున్నాను. ఇది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. అది ఆత్మఫలములో వచ్చే ప్రేమ. అర్థమైందా? అయితే ఆత్మఫలమేమనగా, ఓకేనా? ప్రేమ అంటే మామూలు ప్రేమగా, అసాధారణ ప్రేమ. సంతోషం అంటే లోకం కూడా సంతోషంగా ఉంటుంది అన్నీ బాగున్నప్పుడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే సంతోషం ఎలాంటిదో తెలుసా? ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకు? దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నందున ప్రతికూలతలు వచ్చినా కూడా సంతోషం పోదు. కానీ లోకస్తులను చూడండి, అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పండగలు చేస్తుంటారు. పరిస్థితులు తేడా వచ్చినప్పుడు తిండి తిప్పలు మానుకొని చుట్టెర పోసుకొని తిరుగుతుంటారు. కానీ పరిశుద్ధులను చూడండి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని చూడండి, అన్నీ వచ్చినాయని ఎగిరిపడరు, ఉన్నాయన్నీ పోయినాయని కృంగిపోరు. ఎల్లప్పుడూ వారు క్రీస్తునందు ఆయనను బట్టే అతిశయపడతారు, ఆయనను బట్టే ఆనందపడతారు, ఆయనను బట్టే సంతోషపడతారు, ఆయనను బట్టే పులకిస్తారు, ఆయనను బట్టే పరవశిస్తారు. ఇక ఎన్నన్నా ఎదురవునాయి, వాళ్ళ సంతోషం పోదు. లోకస్తులకు అర్థం కాని కూడా అదే. మనం ఇన్ని రకాలుగా మారుతున్నాం, వాళ్ళు అసలు మార్పు లేదు. కష్టం వచ్చినా ఒకే రకంగా ఉంటున్నారు, హ్యాపీగానే ఉంటున్నారు, సంతోషం వచ్చినా హ్యాపీగానే ఉంటున్నారు. వీళ్ళు ఏందిరా నాయన మనతో ఉన్నారు కానీ విచిత్రమైన మనుషుల్లాగా ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు లోకస్తులు. కారణం, మనలో ఉన్న దైవికమైనటువంటి ఫలం, దేవుని పరిశుద్ధాత్మ ఫలం, ప్రేమ, సంతోషం. కొంపతీసి మీరు బాధ వచ్చినప్పుడు కృంగిపోయి సంతోషంగా ఉన్నప్పుడు ఎగిరిపడుతున్నారా? రెండు రకాలుగా మారుతున్నారా? అట్లయితే మీరు ఇంకా పరిశుద్ధాత్మ ఫలమును వ్యక్తపరచట్లేదు. నిజంగా పరిశుద్ధాత్మ మన యందుంటే ప్రతికూలతలు వచ్చినప్పుడు కొంచెం కించిత్తు ఇబ్బంది కలిగినా వెంటనే తేరుకొని దేవుని పాదాలు పట్టుకొని రిలీఫ్ అయిపోతాం. ఏమైనా ఒత్తిడి కలిగించే సమస్యలు వచ్చినా వాటిని బట్టి కొంత టెన్షన్ పడినా మనకు ఆధారం ఉంది కదా, వెంటనే దేవుడిని ఆశ్రయించి తేరుకొని దేవుని పాదాలు ముద్దు పెట్టుకొని, నాకేం భయం అయ్యా, నువ్వు ఉన్నావు కానీ డీల్ చేస్తావు, నీకే స్తోత్రం ప్రభువా అని ఆయన మీద ఆనుకొని మళ్ళీ హ్యాపీలోకి వచ్చేస్తారు, సంతోషంలోకి వచ్చేస్తారు. అసాధారణమైన సమయంలో సైతం ఈ 9 తొనలను వ్యక్తం చేసే వ్యక్తే నిజంగా ఆత్మీయుడు. మనలో పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ అనే ఫలము మనలో ఉంటే ఈ 9 తొనలు మనలో వ్యక్తం అవుతాయి. దీర్ఘశాంతం కూడా అంతే.
ఇప్పుడు ఒక బక్కోడు ఉన్నాడు, ఒక లావోడు ఉన్నాడు. ఆ లావోడు వచ్చి బక్కోడిని గల్లించుకుంటున్నాడు. అప్పుడు బక్కవాడు, దేవుని వాక్యంలో చెప్పబడింది కనుక నేను దీర్ఘశాంతము నీడలో వహించుచున్నాను అంటే, దీర్ఘశాంతం వహించకపోతే ఏం చేస్తావు? నీవు నన్ను ఇంతగా కొట్టుచున్నా కదిలించుచున్నా నేను దీర్ఘశాంతం వహిస్తున్నా అంటే, దీర్ఘశాంతం వహించక ఏం చేస్తావు? ఫైటింగ్ పోతావా? వాడి ఆడి జాయింట్లు ఓడదీస్తాడు. అంటే నీకు బలం లేదు కాబట్టి నువ్వేం చెబుతున్నావు? దీర్ఘశాంతము అది ఇదని ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవానికి దీర్ఘశాంతంగా అదేం కాదు, ఓపిక లేక, వాడిని తిరిగి తన్నే దమ్ము లేక. అవునా? కానీ దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? వాడు బలవంతుడై ఉండి కూడా బక్కోడొచ్చి వాడిని హడావుడి చేస్తుంటే, ఈ బలవంతుడు సరిగ్గా పిడికిలి బిగించి ఒక్క గుద్దు వాడిని గుద్దితే అరగుద్దు వేస్ట్. అంత బలవంతుడై ఉండి కూడా ఈడు ఎగిరెగిరి పడుతున్న వాడిని ఏమనకుండా చిరునవ్వుతో, అరే సిగ్గులేదురా, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంత అంటే నువ్వేందిరా నవ్వుతావేందిరా? కొట్టొచ్చు, బలం ఉంది. నేలకేసి బాధొచ్చు, బలం ఉంది. కానీ దీర్ఘశాంతం ఆత్మఫలం. నీలాగా నేను స్పందిస్తే ఎట్లరా? నీలోనేమో శరీర ఫలం ఉంది, నాలో ఆత్మఫలం ఉంది. నువ్వు శరీర సంబంధం ఎగిరి పడతావు, నువ్వు దూషణ చేస్తావు, నీ చర్యలే అర్థమవుతున్నాయి నువ్వు ఏ సంబంధివో. నువ్వు శరీర సంబంధివి, ప్రకృతి సంబంధివి, సాతాను సంబంధివి. నీలో అవన్నీ ఉన్నాయి, కానీ నాలో అవి చంపబడ్డాయి. నాలో దేవుడు చేరున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాలో. నువ్వు తిడితే తిట్లు చేతగా కాగట్లా, చెవులో రక్తాలు వచ్చేటట్టు తిట్టగలను, కానీ దేవుడు ఒప్పుకోడు. నువ్వు కొడితే తిరిగి కొట్టేదానికి దమ్ము లేక కాదు. నువ్వు నన్ను 4 కొట్టినా నాకు ఎక్కదు. సరిగ్గా నేను మోపి ఒక గుద్దు గుద్దానంటే అరగుద్దు వేస్ట్. నీ బతుకు అలాంటిది. అయినా సరే ఎందుకు ఓర్చుకుంటాను తెలుసా? నా దేవుడు దీర్ఘశాంతం వహించమన్నాడు గనక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ దీర్ఘశాంతం స్పెషల్ ఏంటంటే, బలవంతుడై ఉండి కూడా బలహీనుడి మీద చేయి చేసుకోకుండా పోరా. ఒక ఏరియాలో సువార్త ప్రకటించడానికి 4 వెళ్ళారంట బ్రదర్స్, కరపత్రాలు పంచడానికి. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఒకడు రెడీ అయ్యి కొంతమందిని సమకూర్చి ఈ 4 10 మంది రౌండ్ వేశారు. వాళ్ళ దగ్గర ఉన్న కరపత్రాలు చించి మొత్తాన్ని రక్తాలు గారిందా కొట్టారంట. ఈ అల్లరి జరుగుతుంటే పోలీసులు తెలిసి పోలీసులు వచ్చారు. వాళ్ళు ఆపారు, వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళని కూడా పిలిపించారు. ముందు ఈ 4 తీసుకెళ్లారు, ఈ సేవకుల్ని. వీళ్ళు రక్తాలు, వీళ్ళ దెబ్బలు ఏం చూసి ఏం చేశారు? దొంగతనం చేశారు, ఎందుకు అడ్డుకొడుతున్నారు? కాదండి, మేము దొంగలం కాదు, యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాము. మరి మా బైబిల్లో మీరు తెలుసుకున్న సత్యం ఇతరులకు ప్రకటించమని ఉంది. మరి ఆ క్రమం ప్రకారం మేము ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలి. వాళ్ళు నమ్ముకోపోని ఆయన గురించి అయితే చెప్పాలి. మేము చెప్పకుండా కరపత్రాలు ఇస్తున్నాం, అందులో ఇష్టమైన వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే ఇష్టం లేకపోతే పడేస్తారు. ఎవరిని బలంతో పెట్టలేదు, కానీ మేము వచ్చి ఇలా ప్రకటిస్తున్నామని. వాళ్ళు 10 మంది ఏకమై వచ్చి మా మీద ఇలా దాడి చేశారయ్యా అని వాళ్ళు చెప్పారు. పాపం ఈయనకి అధికారికి అందరు పోలీస్ అధికారులు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఈ ఒక మతాన్ని కొమ్ము కాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సెక్యులర్ భావంతో అందరినీ కలిపి న్యాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కడుపులో మండిపోయింది ఆయనకి. కడుపులో మండిపోయి వాళ్ళు ఆంతున్న రక్తాలు గారేటట్టు కొడతంటే మీకు ఏడబుర్ర లేదురా? కనీసం డిఫెన్స్ చేసుకోవాలి కదా మిమ్మల్ని మీరు, కనీసం దానికోసమైనా తన్నాలి కదా. కడుపులో మండి ఇలా అడిగాడంట, మీరు కూడా వాళ్ళని
తిరిగి కనీసం కొట్టాలి కదా, ఎందుకని కొట్టలేదు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా కొట్టు అనే మాట యేసై చెప్పినట్టయితే ఆ 10 మంది అక్కడే బొబ్బునేవాళ్ళు. ఎందుకంటే మా గత జీవితం చాలా వరస్ట్. మేము నలుగురు మామూలుగా కరాటే విద్య ఉంది కదా, అందులో పరాకాష్ఠకి వెళ్ళినోళ్ళం మేము. గత కాలంలో మా జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. రౌడీజం చేస్తూ, చాలా నీచమైన ప్రవర్తనలో ఉంటూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చాలా దుర్మార్గంగా నడుచుకున్నాం. కానీ యేసుక్రీస్తుని గురించి మాకు తెలిసింది. తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించడం, మేము మారటం, మా జీవితాలు ఇలా చేంజ్ అవ్వటం జరిగింది. యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు కొడితే దెబ్బలు తిను, అంతేగాని తిరిగి కొట్టొద్దని మాతో మాట్లాడాడు గనక, ప్రభు పర్మిషన్ ఇవ్వలేదు గనక వాళ్ళకి ఒక దెబ్బ కూడా మేము కొట్టలేదు. వాళ్ళు అంతసేపు కొడుతుంటే మేము దెబ్బలు తిన్నాం, రక్తాలు గారుతున్నా ఓర్చుకున్నాం తప్ప తిరిగి కొట్టలేదు. కావాలంటే వాళ్ళని అడగండి అని వాళ్ళ గతకాలపు విషయాలు, ఆ సాక్ష్యాలు పోలీస్ అధికారికి చూపించారు. ఆయన బిత్తరపోయాడు. మరి ఇంత శక్తి ఉండి మీరు ఎందుకు అంటే చెప్పలా దేవుడు. దీర్ఘశాంతం వహించమన్నాడు, ప్రేమతో ఆత్మని రక్షించమన్నాడు, దాడికి ప్రతి దాడి చేయొద్దని చెప్పాడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దని చెప్పాడు. అందువల్ల మేము దీర్ఘశాంతం వహించాం. ఇప్పుడు కూడా మేము వాళ్ళని ఏదో అరెస్ట్ చేయండి, వాళ్ళని ఏదో శిక్షించండి, హింసించండి, ఏదో నాశనం చేయండి అని అంటలేదు. వాళ్ళు చదువుకునే వాళ్ళు, వాళ్ళ లైఫ్లు పాడైపోతాయి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. పోనండి సార్, అవును వదిలేసేయండి. దేవుని ప్రేమను బట్టి మేము వాళ్ళని క్షమిస్తున్నాం. మేము కొట్టాం, మీరు కూడా వాళ్ళని కొట్టద్దు, వదిలేసి అని నలుగురు చెప్పారు. ఇది రియల్గా జరిగిన విషయం, రియల్గా జరిగిన విషయం, కహాని కాదు. అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటారు, దైవజనులు ఎంతెంత ఉంటారో చూడండి, వాళ్ళ పర్సనాలిటీ ఎంత ఉంటుందో చూడండి, వాళ్ళని అడ్డగించేవాడు ఎంత ఉంటాడో చూడండి. వాడు ఖచ్చితంగా 3.5-4 అడుగులు ఉంటాడు, వాడు 6 అడుగులోనే గల్లిస్తుంటాడు. వీడు తీసి బాదాడంటే అరగంట దాకా లేవడు వాడు మళ్ళీ. అలాంటి వాడు కూడా ఎగిరెగిరి పడుతుండే. దైవజనులు చాలా మౌనంగా సౌమ్యంగా, వెళ్తున్నాలే నాయన, వెళ్తున్నాలే అయ్యా అయ్యా. అంత పెద్ద మనుషులు. తేడా ఏంటంటే ఫలము. వాళ్ళలో ఉన్న దాన్ని బట్టి వాడు స్పందిస్తుంటే, వీళ్ళలో ఉన్న దేవుని ఆత్మను బట్టి వీళ్ళు స్పందిస్తున్నారు. మరి వాళ్ళ ఆత్మను రక్షించడానికి కదా వచ్చారు, అనవసరంగా కదిలించుకొని వాళ్ళని కొట్టడానికి కాదుగా వాళ్ళు వచ్చింది, అవునా? ఆత్మను రక్షించడానికి కదా వచ్చారు. కాబట్టి అలా ఓర్చుకుని ఆ ఓర్పు సహనాలతో సమాజాలను రక్షణలోకి నడిపించారు, ప్రాణాలు పెట్టారు. జెమ్మి ఎలియాడ్ బృందం ఈక్వెడార్ అరణ్యంలో సేవకి వెళ్ళినప్పుడు, అక్కడ ఔకాజాతి మనుషుల మధ్య దిగినప్పుడు, ఒక 3-4 నెలలు వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన అన్ని తీసుకొచ్చి ఇచ్చి, ఫ్లైట్లోంచి కిందికి దించి, కొన్ని నెలల తర్వాత ఇక వాళ్ళు మనకు అలవాటయ్యారన్నప్పుడు దిగి వాళ్ళకి సువార్త చెప్దాం, బట్టలు లేకుండా బ్రతుకుతున్నారు, నాగరికత తెలియని స్థితిలో ఉన్నారు, వాళ్ళ నాగరికతలోకి తెద్దాం, వాళ్ళ జీవితాలు వెలిగిద్దామని వాళ్ళ మధ్యలోకి దిగితే వాళ్ళందరిని 5గురిని చంపేశారు. వాళ్ళలో ఒకటి దగ్గర రివాల్వర్ ఉంది. వాళ్ళ మీద దాడికి వచ్చిన వాళ్ళని చంపేయచ్చు, కానీ వాళ్ళు ఈటెలతో పొడుస్తున్న దాన్ని చేతిలో పట్టుకొని కూడా ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళ ఫుల్ లోడ్ గన్ దగ్గర పెట్టుకుని కూడా అలానే చనిపోయాడు ఆయన. ఎందుకు? కనీసం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికైనా అలా చేయొచ్చు కదా అంటే లేదు. చంపటానికి మేము రాలా, వాళ్ళని రక్షించడానికి వచ్చాం. అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతాం. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే వాళ్ళని ప్రేమించి వాళ్ళ బాగు కోసం మేము వచ్చాం, వాళ్ళ కోసమే మేము చచ్చిపోయామని వాళ్ళకి అర్థమైన నాడు వాళ్ళ జీవితాంతం మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, మా దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటారు. నాకంతే చాలు, నాకంతే చాలు, చచ్చిపోతాం. మమ్మల్ని ప్రేమించి మాకై ప్రభు ప్రాణం పెట్టాడు, సమాజాన్ని ప్రేమించి మేము కూడా ప్రాణం పెడతాం. ప్రాణం పెట్టడానికే సేవకు వచ్చాం కానీ ప్రాణం తీయడానికి సేవకు రాలేదు. ఆత్మల్ని బ్రతికించడానికి, రక్షించడానికి సేవకు వచ్చాం కానీ ఆత్మల్ని నాశనం చేయడానికి రాలేదు.
కాబట్టి ఓర్చుకుంటాం. కొంతమంది చేష్టాలు చూస్తుంటే శరీరాన్ని బట్టి కొంత ఉక్రోషం వచ్చినా దేవుని వాక్యం ఒప్పుకోదు. ఓర్చుకున్నాను. అలా ఓర్పు సహనాలు నేర్పినందున, అలా తగ్గించుకున్నందున ఈ సువార్త ప్రబలమై ఇంత విస్తరించింది. ఇదే కంటికి కన్ను పంటికి పళ్ళు దెబ్బకి దెబ్బ అన్నట్టయితే అక్కడే ఉండేది యెరూషలేములోనే. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం అంతటా 60% మందికి ప్రచురించబడింది, అంత వ్యాపించింది. అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత అదే. కొడితే దెబ్బలు తిను, తిడితే దూషణ పొందు, విమర్శిస్తే సహించు, అంతేగాని తిరుగుబాటు చేయొద్దు. దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను పంటికి పళ్ళు కాదు. ప్రేమించు, క్షమించు, ప్రార్థించు, త్యాగం చేయి. ఇది అగాపే, దేవుని ప్రేమ. ఎంతమందికి అర్థమైంది ఆయన? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఫలం ఒకటి ఉంది. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఫలము అని ఎత్తుకొని, మొట్టమొదటిది మారు మనసుకు తగిన ఫలము. రెండవది దుష్టులు మంచుల్ని వేరు చేసేటువంటి, మంచోళ్ళని దుష్టుల్ని ప్రత్యేకపరిచేటువంటి ఫలము. దుష్టుడి ఫలాలు ఒక రకంగా ఉంటాయి, మంచోడి ఫలాలు ఒక రకంగా ఉంటాయి. మూడవది ఆత్మ ఫలము. ఓకేనా? 3 అయిపోయినాయి. ఇక 4వది యేసు ప్రభు యోహాను సువార్త 15లో చెప్పిన ఆత్మల ఫలము. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను. మళ్ళీ మూలవాక్యం ఒక్కసారి చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ నుంచి మన అంశం ప్రారంభమైంది. ఇప్పుడు దాకా మనం పునాదేసుకున్నాం. ఇదంతా మీకు క్లియర్గా ఈరోజు చెప్తున్నాను. ఎదుటి వాళ్ళకి వాక్యం బోధించేటప్పుడు ఏ విధంగా మనం వివరించుకుంటా పాయింట్లోకి వెళ్ళాలి అనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అవగాహన వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఈ అంశం పెట్టుకొని వినండి. 1, 2, 3, 4 సార్లు పెట్టుకొని వినండి. అప్పుడు ఉపదేశ క్రమం నీకు అర్థమైంది. తేటగా బోధించుట. ఇప్పుడు మనం ఏం ఎత్తుకున్నామో, ఏం చెబుతున్నామో ఒక గురి గమ్యం లేని ప్రసంగం చేస్తే వినేవాళ్ళకి చిరాకు పుట్టింది, టైం వేస్ట్ అనుకుంటారు. వాళ్ళకి నువ్వు ఏది చెప్పాలనుకున్నావు అది అందదు. కానీ నువ్వు చెప్పేటప్పుడు కొంతమంది హెచ్చు స్వరం వాడతారు. ప్రభునందు అంట ఉలిక్కి పడ్డారు. చూడండి మీరు. అంత అవసరమా నాయసరా? అవసరమా? నో. నేను చెప్పే సంగతులు మీరు వినాలి. పిల్లలు ఎవరు కేరమంటున్నారు చూడండి. అది పరిస్థితి. గంట అవసరం, అరగంట చాలు. కూటం అయిపోయేటప్పుడు క్యూ పెట్టి వస్తారు. అన్న తలనొప్పి కొంత ప్రార్థన చేయన్న, క్యూ కట్టి వస్తారు. మళ్ళీ తలనొప్పి కోసం ప్రార్థన చేయించుకోవడానికి, స్వస్థత కోసం. విషయం ఏంటంటే తలనొప్పి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు లేదు, చర్చిలో కూర్చున్నప్పుడు లేదు, పాటలు పాడేటప్పుడు లేదు, ప్రసంగం స్టార్ట్ అయినాక స్టార్ట్ అయింది. ఎందుకు? గావు కేకల దెబ్బకి. అప్పట్లో అంటే పెంతెకోస్తు సంఘాలు అప్పట్లో ఈ సౌండ్ సిస్టమ్ లేదు కదా. లేనప్పుడు అందరూ స్వరంతో ప్రభునందు ప్రియులారా అని స్వరంతో ఎలుగెత్తి చెప్పాల్సి వచ్చింది. అక్కడ హై వాడారు. ఇప్పుడు నువ్వు చిన్నగా మాట్లాడితే పెద్దగా వినబడే సౌండ్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు గావు కేకలు అవసరం లేదు కదా. అవసరమా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలా వరకు వ్యతిరేకతలో మొట్టమొదటిది పరమత దూషణ ఒక సమస్య అయితే, రెండవది సౌండ్ సిస్టమ్ ఒక సమస్య అయింది. సౌండ్ సిస్టమ్ ఒక సమస్య అయింది. అందులో కొన్ని పల్లెటూళ్ళలో ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, ఒకే చోట 2-3 సంఘాలు ఉంటాయి, ఎదురెదురు బాకాలు పెడతారు. చివరికి క్రైస్తవ సమాజాల్లో క్రైస్తవులకే ఇరిటేట్ వచ్చింది. ఒకసారి ఒక సమాజంలో ఒక దైవజనుడు ఆల్రెడీ ఎదుట బాగా పెట్టి వాళ్ళు వాక్యం చదువుతుంటే, ఈయన బాగా పెట్టి ఈయన వాక్యం చదువుతుంటే, మధ్యలో మొహం కడుకోవడానికి బయటకు వచ్చినవాడు బండబూతులు తిడతా నా చెవున పడింది. మరి తిట్టేవాడు కూడా క్రైస్తవుడే. ఇప్పుడు ఎదుటోళ్ళని మనం తప్పు పట్టేటప్పుడు, ఎదుటోళ్ళని మనం పాయింట్అవుట్ చేసేటప్పుడు, ఎదుటోళ్ళని మనం కామెంట్ చేసేటప్పుడు మనం ఎక్కడ తేడా పడతామో మనం చూసుకోవాలిగా. పాయింట్ నెంబర్ 1,
స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది చాలా వరకు బయట ప్రసంగ వేదికల మీద నిలబడి పరమత దూషణ చేశారా లేదా? వాళ్ళు విశ్వసించే వాటిని వ్యంగ్యంగా మాట్లాడారా లేదా? మనకు తెలుసు. నోరు జారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి గాయం కలిగింది. అదొకటి పరమత దూషణ. మతం విస్తరిస్తుంది అందుకని వాళ్ళు కక్ష పూనారు అనేది ఒక కోణం అయితే, మన తప్పులు ఉన్నాయా లేవా, మన పొరపాట్లు ఉన్నాయా లేవా, మన దగ్గర కూడా కొన్ని లోపాలు దిద్దుకోవాల్సిన వాటిలో ఒకటి పరమత దూషణ, అంటే ఇతరులను తృణీకరించి మాట్లాడటం ఒకటి. రెండవది ఈ సౌండ్ సిస్టాలు పెట్టి బయటికి బాకాలు పెట్టి గావుకేకలు వేయటం. దేవుని మహాకృపను బట్టి చాలా వరకు నేను నా ఆత్మీయ బిడ్డలకి నేర్పింది ఏంటంటే, బయట మన ఉపదేశం కోసం ఎదురు చూసి అయ్యా కాస్త సౌండ్ పెంచండి అయ్యా, ఏదో కమ్మన మాట వినపడుతున్నాయి కానీ అసలు మాకు బయటికి వినపడట్లేదు, కాస్త చెప్పండి అయ్యా అనే స్థాయికి గ్రామాల్లో మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే సువార్త అయితే ఒక పూట చెప్పి వెళ్ళిపోతాం. సంఘక్రమం సంఘానికి కొన్ని నేర్పుకోవాల్సినవి ఉంటాయి, పర్సనల్. అది బాగా పెట్టి బయటికి ఎందుకు? అది అవసరం లేదు కదా. ఏమండి, ఆ మధ్య పండ్రిపురం ఎదురుగా ఒక పెద్ద కూటం పెట్టారు, భారీ సభ పెట్టి బయట అన్ని జనులకి వెళ్ళి స్పీకర్లు బాకాలు అన్ని అన్ని జనులకి వెళ్ళి ఉన్నాయి. అందులో మూలవాక్యం ఏమి ఎత్తుకున్నాడో తెలుసా? ఆ వాక్యం విని జంప్ అక్కడి నుంచి నేను నిజం, మీరు నమ్మండి నమ్మకండి, ఇవన్నీ నాకంటే పడుతుంటాయి, నా కర్మ కొద్దీ. స్తోత్రం. అంత పెద్ద సభ పెట్టి అంత పెద్ద కూటం పెట్టి అందులో మూలవాక్యం ఎత్తుకున్న వచనం ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, మీలో జారత్వం ఉన్నదను వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అన్ని జనుల్లో కూడా ఇటు జారత్వము జరగదు, ఇలాంటి వాడిని మీ మధ్య కలుగుని మీరు పొంగుతున్నారే కానీ ఇలాంటి వాడిని మీలో నుండి మీరు వెలివేసిన వారు కారు. అది మూలవాక్యం. అది చదవగానే నేను జంప్ అక్కడి నుంచి. ఎందుకు తెలుసా? సమాజమే సమాజం, సభ ఎంత ఖర్చుతో పెట్టిన సభ, అందులో ఎత్తుకున్న మూల వచనం ఏంటి? తర్వాత తెలిసి ఇక నాకు టోటల్గా అందులోంచి సంఘ సందేశమే వచ్చింది. పౌలు ఆ విషయం ప్రస్తావించింది కొరింథీ సంఘం ఇన్సైడ్ వ్యవహారం. అది ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకునే విషయం బయట బాగా పెట్టాలా? ఇంట్లో అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా? అది ఇంట్లోనేగా. బయటికి బాగా పెట్టినప్పుడు, బయటికి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అవి ఎంత జాగరూకతతో ఉండాలి అనేది కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ సందేశం ఆన్లైన్ ద్వారా అందరికి వెళ్ళిపోతుంది, అందుకు చాలా విషయాలు బ్యాలెన్స్ చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా అన్ని విషయాలు వివేచించుకొని, ఇంత మాట్లాడినా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు ఏదో విషయం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన మీద వచ్చిన వ్యతిరేకతలకి మన సంబంధం లేదా? ఉందా అంటే ఉంది. స్టార్టింగ్లో తెలిసి తెలియక కొన్ని పిచ్చి మాటలు మాట్లాడటం. రెండవది సౌండ్ సిస్టమ్ మాకు సమస్యగా ఉందంటే కొంచెం తగ్గించుకుందాం పర్వాలేదులే అని ఓర్పు సహనాలతో వాళ్ళకి చెప్పుకోకపోగా వాళ్ళని ప్రశ్నించటం అనేది కొంచెం అన్యజనుల్లో సమస్య అవుతుంది. సాధ్యమైనంత వరకు ఒకవేళ మనం తగ్గించుకొని పెట్టిన వాడు అన్యాయంగా వస్తే అప్పుడు ప్రశ్నించవచ్చు, దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మనం ఆశ్రయించవచ్చు, ప్రాబ్లం లేదు. మనం న్యాయంగా మనం ఉండే హద్దుల్లో మనం ఉన్న అవతలాడు వచ్చి అసలు తీసేయాలని అన్యాయంగా మాట్లాడితే మనం ప్రశ్నించవచ్చు. కానీ మన తప్పులు లేకుండా చూసుకోవాలి. బయటికి బాగా పెట్టడం, మన ఇంట్లో సంగతిని బయటికి చెప్పటం, సువార్త అయితే చెప్పు, ప్రాబ్లం లేదు, అది కూడా తగ్గ స్వరంతో చెప్పు. అట్లా కాకుండా సంఘ సందేశం ప్రేయర్స్ ఉంటాయి, రకరకాల ప్రేయర్స్ ఉంటాయి, ఆదివారపు ఆరాధన కానీ, శుక్రవారం ప్రార్థన కానీ, విడి కూటాలు కానీ అట్లా ఉంటాయి. ఉన్నప్పుడు బజార్లో మాట్లాడేటప్పుడు చాలా వరకు శ్రావ్యముగా మృదువుగా మాట్లాడాలి. పాట పాడినా, ఆరాధన చేసిన, మాట్లాడిన మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అనుంది. వింటున్నారా? మృదువైన మాటలు. ఏబాయ్ రవి, బయట మాట్లాడేటప్పుడు మాటలు వైన ఉండాలి, తేటగా ఉండాలి. పోయేవాడు కూడా ఆగి 4 మాటలు విందాం అనిపించేటట్టుగా మన ధోరణి ఉండాలి. పరమత దూషణ చేయటం కానీ,
పెద్ద స్వరంతో గౌకేకలు వేయటం కానీ చెయ్యరాదు. స్పీకర్లు లేని రోజుల్లో, బాకాలు మైకులు లేని రోజుల్లో వాళ్ళు గొంతెత్తి చెప్పాల్సి వచ్చింది కనుక అలా సాధన చేసి చెప్పారు. ఇప్పుడు సౌకర్యం ఇచ్చాడు కనుక ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకొని చక్కగా ప్రశాంతంగా శ్రావ్యంగా మంచి విషయాలు అన్ని జనంలోకి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు దేవుని ప్రేమని, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని నేను వినియోగించానని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏం చూపించి చెప్పాడో చూడండి. ఒకసారి ప్రసంగంలో ఏం వాడాడో చూడండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని వచ్చిన వాడిని కాను. నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగుకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండి. అన్ని జనుల మధ్య ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉన్నాడు. ఎవరు వీళ్ళు? కొరింథీ సంఘస్థులు. ఈ కొరింథీ సంఘస్థులు క్రైస్తవుల అన్యులా? అన్యులు క్రైస్తవ్యంలోకి వచ్చారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్రీస్తు కొరకు సంపాదించినప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఏ విధమైన ఉపదేశాన్ని చేశాడో కిందకు చదువు, అది కూడా ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు, దేవుని శక్తిని గూర్చినటువంటి సాక్ష్యం, అలాగే పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి పరిధిలో దేవుని ప్రేమను, దేవుని మంచితనమును, దేవుని త్యాగమును, యేసు సిలువను, ఇలా నేను దేవుని శక్తిని నీ మధ్య వినియోగపరిచాను. నీ మధ్య నేను భయముతో వణుకుతూ ఉన్నాను. వాక్చాతుర్యాలు, పనితనాలు చూపించలేదు, దేవుని శక్తినే మీకు చూపించాను. నేను ఒకసారి ఒక దైవజనుడు తన ముందు కూర్చుంటే, ఒక దైవజనుడు తన అనుభవాన్ని గురించి మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఆయన ఒక కూటానికి వెళ్ళాడు, మహాసభలకి. ఆ దైవజనుడు అంతకుముందు ఆయన పెరిగిన సంఘంలో అనుభవాలను బట్టి పెద్ద పెద్దగా అరిసి వాక్యం చెప్పేవాడంట. పెద్ద పెద్దగా అరిసి. ఆ రోజు విజయవాడలో కూటాలు జరుగుతుంటే ఏబి మాస్లమణి గారు అక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి వస్తే, ఆయన వాక్యం చెప్పడానికి వేదిక మీదకి రాకమునుపు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆడోళ్ళు మగవాళ్ళు మాట్లాడుకుంటా, పిల్లలు అటు ఇటు తిరుగుతా ఆ సభ అంతా గందరగోళంగా ఉందంట. ఈలోపు మాస్లమణి గారు వచ్చాడు. మన మధ్యలోనికి దైవజనులు ఏబి మాస్లమణి గారు వచ్చారు. వారు మనకి ఇప్పుడు దేవుని వాక్యం అందించబోతున్నారు. మరి దేవుని వాక్యాన్ని విందాం అనగానే పిల్లలు కూడా సైలెంట్గా కూర్చున్నారంట. పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ కరెక్ట్ కూర్చున్నారు. పిల్లలు కూడా వచ్చి చట్టుకుని కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నారట. ఆయన చక్కగా చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేటువంటి విధంగా చాలా తేటగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక ఎవరు అటు ఇటు కదలట్లేదంట. ప్రశాంతంగా వింటా ఉన్నారు ఆయన మాట్లాడినంతసేపు. ఆ కూటం అయిపోయింది. ఈయన అబ్జర్వ్ చేశాడంట. ఈయన మాట్లాడుతుంటే అసలు ఎంత పిన్ డ్రాప్ సైలెంట్, ఎవడు మాట్లాడలేదు. ఆయన ఎలా మొదలు పెట్టేవాడు? ఆ వేళ యెరూషలేము నుండి యెరికోకు ప్రభు వెళ్తున్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆ మార్గంలో ప్రభు నడుస్తూ వెళ్తున్నాడు. త్రోవ ప్రక్కన చాలా చెట్లున్నాయి. అందులో ఒక చెట్టు దూరంగా కనపడుతుంది. ప్రభు ఆగి ఆ చెట్టు వంక చూస్తూ ఉంటే శిష్యులు కూడా ప్రభుతో పాటు ప్రభు ఎందుకు చూస్తున్నాడని ఆ చెట్టు వైపు చూస్తూ ఉన్నారు. చూసిందే తడవుగా చకాచకా చెట్టు దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టు చుట్టూ తిరిగి పరకాయిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. 2-3 సార్లు తిరిగి కొంచెం ఆ చెట్టు నుంచి ప్రక్కకు వచ్చి, ఇక ఎప్పటికీ నీవు కాపు కాయకుందువు గాక అన్నాడు. పాపం పక్కనున్న శిష్యులకు ఆశ్చర్యం కలిగింది.
ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఈ 3-4 సార్లు తిరిగి ఈ మాట ఎందుకన్నాడు ప్రభు అని వాళ్ళు ఆశ్చర్యచకితులే చూస్తూ ఉన్నారు. ఇలా సాగుద్ది ప్రసంగ ధోరణి. ఆ సన్నివేశంలోకి తీసుకెళ్ళి అక్కడ అంజూరు చెట్టు కనపడిద్ది, చెట్టు చుట్టూ తిరగటం కనపడిద్ది, దానికి కాయలు లేకుండా ఉండటం కనపడి చూసి కూర్చునే వీక్షకులకి, వినేవాడికి పిక్చర్ కనపడిద్ది. అంటే ఆ సన్నివేశంలోకి తీసుకెళ్తాడు. ఓ రోజు యేసు ప్రభు ఓ ప్రాంతానికి వెళ్తూ ఉంటే కొంతమంది మనుషులు ఒక పాడెను మోసుకొని వస్తూ ఉన్నారు. ఆ వచ్చే తరుణంలో ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లి పాడె వెంట పడి గోడుకొని ఏడుస్తూ ఇలా మాట్లాడసాగిందని, ఆ విధంగా ఆ చచ్చిపోయినోడు పాడె మీద ఆ నలుగురు వేసుకురావటం, ఈ పిక్చర్ అంతా కనపడింది. ఈ విధంగా పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు ఆ సన్నివేశంలోకి తీసుకెళ్ళి వినే వీక్షకులకి ఆ సన్నివేశాన్ని పిక్చరైజ్డ్ చేసి చూపించారు. ఫలితంగా ఏం జరిగిందంటే కూర్చున్న వాళ్ళలో దాదాపు 70-80% మందికి ఎక్కింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను డోస్ పెంచానేమో నా డౌటు. ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా మిగిలిన భాగం? మీకు ఓపిక ఎంతవరకైనా నేను అనుకుంటున్నాను. ఉందా మీకు ఇంకా సీన్ ఉందా, వినే సీన్ ఉందా? ఆ విధంగా వాళ్ళ ధోరణి సాగుద్ది. కనీసం 60% మందికి వాక్యం ఎక్కేటట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. రండి, అది లక్ష్యం. అది నా ముందు 100 మంది కూర్చుంటే కనీసం 60 మందికి నేను చెప్పే మ్యాటర్ అర్థం కావాలి, కనీసం 70 మందికి అర్థం కావాలి. ఆ కూటమి అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడినంతసేపు పిల్లలు కూడా కదల్లా, సైలెంట్గా కూర్చున్నారు. అంటే అందరికీ అర్థమైపోయే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత ఈ దైవజనుడు అక్కడే పడి ఏడ్చాడంట. ప్రభువా, వాక్యాన్ని ఇలా కూడా చెప్పొచ్చు. శ్రావ్యమైన స్వరంతో మృదువైన మాటలతో చాలా చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు ఒక కథలాగా చెప్పొచ్చు. నేను ఇంతకాలం దీన్ని మిస్ అయ్యాను, నేను సరి చేసుకుంటాను, నన్ను అభిషేకించు, నేను మాట్లాడినప్పుడు కూడా ప్రజలు ఎలా వినేటట్టు సహాయం చేయి ప్రభువా అని ఏడ్చాడట. నేను అందుకే కూటాలకు వెళ్ళి అట్లా ప్రార్థన చేసుకుంటా. నేను ఎందుకు వెళ్తాను, ఎక్కడ పెడితే అక్కడ కూటాలకి ఎందుకు వెళ్తాను? దైవజనులు ఏర్పాటు చేసిన కూటాలకి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే వెళ్ళి అక్కడ దుమ్మో ధూళో మట్టో పరదా ఉందో లేదో అనవసరం పోయి అక్కడ ఆ ధూళ్ళలోనే పడి ప్రార్థన చేసుకునే అలవాటు నాది. నేను చేసుకుంటా ప్రార్థన. నేనే మొనగాడిని, నేను పెట్టిందే కోట, ఎవడు పెట్టినా నేను అనే లేదు. వెళ్తా. అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మఫ్తీలో వెళ్తా. ఎందుకంటే ఏదో ఈ ముఖం కొంచెం ప్రజలకు అర్థమైంది కదా, అందుకని ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు? పాపం వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు. కాబట్టి నేను వెళ్తా. ఈ కర్చీఫ్ కట్టుకొని కలర్ బట్టలు వేసుకొని సైలెంట్గా వెళ్ళి ఎక్కడో నాకు నచ్చిన చోట కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకొని వస్తా. అలవాటు. ఆ రోజు ఆ దైవజనుడు ఆ వర్తమానం విన్న తర్వాత ఆయన మార్పు చెంది ఆయన చక్కగా బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి నేను విన్న తర్వాత క్యాసెట్లు తెచ్చుకొని నేను సేవలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి క్యాసెట్లు నేను తెచ్చుకున్నా. ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యం ఎవరిది? ఏసన్న మాట్లాడిన విషయం ఇది. ఆరాధన ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో డైరెక్ట్గా ఏసన్న గారు చెప్పినటువంటి విషయం ఇది. మాస్లమ్మణి గారి కూటాల దగ్గరికి వెళ్ళి నేను ఇలా పరివర్తన చెందాను అని. ఇక్కడ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నదే. ఇక్కడ ఎవరు స్పెషల్ తోపులు ఎవరు లేరు. అందరము ఒక్క శరీరం అందలే అవయవాలం. ఒక అవయవం కోఆపరేషన్ మరొక అవయవానికి తప్పనిసరి. ఎవడు ఎచ్చులు పడకూడదు, నేనే పెద్ద మొనగాడిని ఎవ్వరూ అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. సరే, నేను సేవలోకి వచ్చా కదా, నాకు మైండ్లో పడింది అనమాట. ఆయన గురించి ఏం చెప్పాడు, అసలు ఆయన ఎట్లా చెప్పాడు అని చెప్పాను. ఆయన ఏమైనా దొరుకుతాయేమని వెతికితే కొన్ని క్యాసెట్లు దొరికినాయి. అప్పట్లో క్యాసెట్లు, మాస్లమ్మణి గారి క్యాసెట్లు తెచ్చుకొని అవి విన్నా. ఎలా మొదలు పెడుతున్నాడు, ఎలా చెప్తున్నాడు. జక్కయ్య స్టోరీ చెప్తే ఇక ఈ అటు ఇటు బాటిల్ మైండ్ పాయింట్ మీదకి వెళ్ళిపోతుంది. ఏ మ్యాటర్ చెప్పినా సరే అద్భుతంగా వెళ్ళిపోతుంది. అందులో మధ్యలో వినేవాడికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగేటట్టు ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడటం, సులభ శైలిలో ఇతరులకు అర్థమయ్యేటట్టు మాట్లాడటం, ఇదంతా విని ఆహా అద్భుతం. ఆ తర్వాత మరి ఏసన్నగా నాకు మరి ఆయన కూడా మాదిరే కదా, మరి ఈయన ఎట్లా బోధిస్తున్నాడు, ఈ మాటలు నన్ను ఎలా ప్రభావితం చేసినాయి. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన కూడా ఇలాగే ఒక కథలాగా మొదలు పెడతాడు. ఆయనకు తెలిసిన అవగాహనలో, ఆయన నేర్చుకున్న పరిధిలో చక్కగా ఆయన కూడా మాట్లాడతాడు. అప్పుడు నేను
వీళ్ళిద్దరి విన్నాను. ఇంకా పిఎల్ పరంజ్యోతి గారు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన వాగ్దాటి ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి భారంతో మాట్లాడతాడు. అలాగే పిఎం శామ్యూల్ గారి ఉపదేశాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక అంశాన్ని ఎలా ఎత్తుకుంటాడు, ఏ విధంగా వీళ్ళు వర్ణిస్తారు. అట్లాగా భక్త సింగ్ గారి సందేశాలు. అట్లా నాకు ఎన్ని దొరికినాయి అవన్నీ తెచ్చుకొని ఎవరెవరు ఏ భారంతో మాట్లాడుతున్నారు, వినే వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందని అన్నీ పరిశీలించా. నా ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే 70 మందికి 80 మందికి అర్థమైతే నేను మాట్లాడితే కనీసం 90 మందికి అర్థం కావాలి. ఛాన్స్ ఉంటే 100 మందికి ఎక్కాలి. నేను వాళ్ళని ఏదో శిఖరాలుగా పెట్టుకొని అబ్బో మనం మాట్లాడలేము మనోళ్ళ కాదు అని అనుకొని కూర్చోలా. నా మైండ్ ఎలా ఉంటుందంటే, నేను ఎలా ఆలోచించుకున్నానంటే, ఈయన ఇంత బోధించాడు, ఆయన అంత బోధించాడు, ఆయన అలా బోధించాడు, ఇంత ఫలం వచ్చింది, వీళ్ళకి మించి ఇంకా తేటగా, ఇంకా స్పష్టంగా, చాలా సహజంగా అందరికీ రీచ్ అయ్యే విధంగా నేను మాట్లాడాలి. దాని ఫలాన్ని నేను చూడాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ భారంతో నేను ప్రయాసపడుతున్నాను. నా బిడ్డలో కూడా అదే నేర్పుతున్నా. పరువు తీయొద్దు. ఎక్కడ వీడు అనుభవం నేర్చుకొని వచ్చాడు, ఎక్కడ ట్రైనింగ్ పొందాడు, ఎక్కడ ఎవరి దగ్గర ఎదిగి వచ్చాడు, వీడి వాక్యం చెప్పటం ఏంది, సాలు మూల లేకుండా నిద్రమోహముడు అని దరిద్ర పేరు తేవద్దు. అట్లాంటి చండాల పేరు తేవద్దు. విశ్వాసులుగా మీరు నిలబడ్డా, సేవకులుగా మీరు నిలబడ్డా నాన్న, జాగ్రత్తగా సిద్ధపడి తేటగా గుండె నిండిన భారంతో మాట్లాడే 4 మాటలు ఇతరులకు అర్థం కావాలి. అది కూడా సరైన విధంగా అందించాలి. విన్నవాళ్ళు మెచ్చుకోకపోయినా పొగడకపోయినా సంతోషించాలి, అర్థమైందని ఆనందపడాలి. ఇంకా వీలైతే ఆత్మలో పొడవబడి మారు మనసు పొందాలి. అది నేను ఆశిస్తా. అంతేగాని టైం అంతా వేస్ట్, బుర్రంతా తిన్నాడు, అర్థమై సావలేదు వీడు బొందా అని చెప్పి అనుకోని వెళ్ళకూడదు. కానీ అనుకుంటారు. నువ్వు కష్టపడకపోతే, సరిగ్గా భారంతో సిద్ధపడకపోతే, మాట్లాడటం, ఇతరులకు తేటగా బోధించడం అనేది నేర్చుకోకపోతే ఖచ్చితంగా సణుక్కుంటారు, గొండుకుంటారు, ఇసుక్కుంటారు, తిట్టుకుంటా వెళ్తారు. ఆ దరిద్ర పేరు మాత్రం తెచ్చుకోవద్దు. అందరికీ చెప్తున్నాను. ఇది ఇక్కడ ఉండి వింటున్న వాళ్ళు, నా సహోదరులు, నన్ను ప్రేమించి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇందులోంచి తయారు కాబోయే వాళ్ళు, దేవుని గురించి ఇతరులకు బోధించడానికి సిద్ధపడి దేవుని సేవకును వస్తే ఆ భారం నీకు ఇస్తే దేవుడు ఏ విధంగా సిద్ధపడి మాట్లాడాలో ఇప్పుడు అదంతా వివరంగా చెప్పాను. నేను అది సీరియస్గా తీసుకున్నాను. ఇంకా తేటగా ఇప్పుడు శాలేమన్నా బోధిస్తున్నాడు, కొంతమందికి అర్థమవుతుంది. నీకు ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? నేను ఇంకా తేటగా బోధించాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ప్రయాసపడాలి, ఇంకా తేటగా అందించాలి, అందరికి అర్థం కావాలి అనే రంది. నిజంగా ఆత్మలు రక్షించాలన్న భారం ఉంటే ఇది వస్తుంది. అకాయ్ అనాయ్, ఇంతకు మీకు భారం ఉందా? ఇప్పుడు నేను చెప్పింది సేవ చేయాలన్న భారం ఉందా? ఏం సేవ ఏమోలే అయ్యా, అప్పులు పోతే అంతే చాలయ్యా, స్వామి పెబ్బు నాయన్న ఇంకేం వద్దయ్యా, అమ్మాయికి పెళ్ళి అయితే చాలు, అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు, ఇదే గొడవ, ఇదేనా? అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది నరకంలాగా ఉంటుంది. అప్పులు తీరితే కష్టాలు పోతాయని చెప్పకుండా ఏందో పెసంగాలు అంటున్నాడు, ఏందో వాక్యం అంటున్నాడు, ఫలాలు అంటున్నాడు, ఏందో ఇదే ఒక దారికి వచ్చేటట్టు లేదు అమ్మాయి, నడువులు నొప్పులు పడుతున్నాయి అమ్మాయి, ఏంది అన్నయ్య ఏంది అలా ఆపేటట్లు లేడే. ఇట్లాంటి సైకాలజీ వచ్చింది, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి అనమాట ఈ సైకాలజీ ఉన్న వాళ్ళకి. లేదు, నిజంగా రోషం ఉండి భారం ఉండి నేను కూడా మాట్లాడాలి, నా తోటి వాళ్ళకి నేను కూడా సువార్త అందించాలి, 10 మందిని కట్టాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని సిద్ధపరచాలనే రెండున్న వాళ్ళకి ఇది ఆయువు పట్టు లాంటి అంశం. నిజమే అంటే కొట్టు గట్టిగా. నేర్చుకోవాలి. నా బిడ్డలో దైవ శక్తిని చూపించాలి, దైవిక ప్రవర్తన చూపించాలి, దైవ వాక్కు కూడా నా బిడ్డల నోట ఉండాలి. కామెడీతో ప్రసంగం చేయొచ్చు, వినే వీణుల్ని రంజింపజేయచ్చు వాక్చాతుర్యంతో, కానీ హృదయాల్లో కార్యం జరగదు. అదే కన్నీటితో, భారంతో, బాధ్యతతో మనం మాట్లాడితే హృదయాల్లో పరివర్తన వచ్చింది, ప్రయోజకులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉపదేశం చేసేటప్పుడు ఇది కూడా నేను ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకరోజు పొద్దుపోయిందిలే, అందరూ మత్తులై ఉన్నారు అని హాస్యాన్ని జోడించి ప్రసంగం చేశాను. హాస్యాన్ని జోడించి ప్రసంగం చేస్తే కూటమి అయిన తర్వాత ఒకళ్ళ దగ్గరికి వచ్చింది, అసలు అల్లాడిచ్చావా.
వాళ్ళు దైవజనుడు కనపడలే నా దగ్గర, ఒక కామెడీ పీస్ కనపడ్డది వాడికి. అర్థమైందా? పక్కకు పోయి ఏడ్చుకున్నా, క్షమించు ప్రభు, ఇంకెప్పుడు ఇట్లా చేయనని. అంటే ప్రజల మెప్పు కోసం హాస్యాన్ని జోడించి వాక్యం చెప్పి ఏదో కాస్త నవ్వించి కవ్వించవచ్చు, కానీ వీక్షకుడు, వినేవాడు, ఒక ప్రేక్షకుడై మనలో ఒక కామెడీ యాక్టర్నే తప్ప ఒక ఆత్మీయుణ్ణి, ఒక దైవ వాక్కుని చూడలేడు. అది అర్థమైంది. అప్పుడు ఇంటికి వచ్చి డోర్ మీద రాసుకున్నా, కామెడీతో చేసే ప్రసంగాల కన్నా కన్నీటితో భారంతో చేసే ప్రసంగాలకు శక్తి ఎక్కువ అని నా డోర్ మీద రాసుకున్నా. ఎందుకంటే మర్చిపోతాను. వాళ్ళ ఒప్పుకోలు కావాలి, వాళ్ళ పశ్చాత్తాపం కావాలి, వాళ్ళ మారు మనసు కావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి. అది కదా మనకి ముఖ్యం. అంతేగాని వాళ్ళు మనకి మార్కులు వేయాలా? వాళ్ళు వచ్చి కూటమి అయిన తర్వాత మనల్ని పొగిడి మాట్లాడాలా, భలే నవ్వించావు, భలే చేసావు, మళ్ళీ రా అని అనాలా? అవసరం లేదు. రాసి పెట్టుకున్నా. అట్లా ప్రతిదీ జాగ్రత్త చేసుకుని స్టార్టింగ్ నుంచి మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ వల్గారిటీ రాకుండా. ఒక్కోసారి మనం బయట మనుషులతో మాట్లాడతాం, ఫ్యామిలీలో మాట్లాడతాం కొంచెం చనువుగా, కొన్నిసార్లు ఫ్లోలో, కొన్నిసార్లు రాకూడని మాటలు వస్తుంటాయి, తర్వాత ఈ అభ్యంతరం అనిపిస్తాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేసుకుంటా. ఇవి కూడా రాకూడదు ప్రభువా, ఇవి కూడా ఆపేసాయి ప్రభువా. నా ఉపదేశం వినే బిడ్డలు ఎక్కడ కూడా అభ్యంతర పడకూడదు, ఏ చోట కూడా అభ్యంతర పడకూడదు. ప్రతి మాట ఒక ఆణిముత్యమే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి. ప్రభువా సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటాం. నాయనా మీకు ఉపయోగపడుతుందని చెప్పాను నాయనా, ఓకేనా? మీరు ఫలించాలి, ఆ ఫలం నిలిచి ఉండాలి. అంటే కొంతమంది ఫలిస్తారు కానీ నిలిచి ఉండవు. ఉదాహరణకి ఈ నిలిచి ఉండే ఫలాలు, నిలిచి ఉండని ఫలాలు అంటే ఏంటో ఒకసారి మీకు యేసు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ని చెప్తాం. మీకు అందరూ తెలిసింది, మీలో ఎవడైనాను విందు ఏర్పాటు చేసుకుంటే, పెండ్లైనా అది ఏ విధమైన విందైనా ఏర్పాటు చేసుకుంటే, సహజంగా మీ చుట్టాలు, బంధువులు వాళ్ళని పిలవటం అనేది మీకు అలవాటు. కానీ దానివల్ల మీకు ఏమి ఫలము? నువ్వు ఎందుకు పిలిచావు, వాళ్ళందరూ వచ్చారు, రేపు వాళ్ళు కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకొని నిన్ను విందుకు పిలుస్తారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి వాళ్ళు తిన్నారు, రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తింటావు. అప్పుడు నీకేం ఫలము? వాళ్ళు వచ్చి తినిపోయినప్పుడు నువ్వు అంటావు, చాలామందికి నేను ఆహారం పెట్టాను అని, అంటే నేను మంచి ఫలం ఫలించాను అని. చాలామందికి అన్నం పెట్టిన పుణ్యఫలం నాకు దక్కుతుంది అని నువ్వు అనుకుంటావు. అన్నం పెట్టడం పుణ్యకార్యం అయితే ఆ పుణ్యఫలం, ఆ కార్యం యొక్క ఫలం నాకు ఉంటుందని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళ ఫంక్షన్స్లో నువ్వు కూడా తింటావు, చెల్లైపోయింది కదా. కానీ నిలిచి ఉండే ఫలం ఏంటో తెలుసా? నేను చెప్తాను మీకు. అదేంటంటే, మీరు విందు చేసేటప్పుడు తిరిగి మీకు పెట్టలేని వాళ్ళని పిలవండి అన్నాడు. గట్టిగోడు అవునా? ఏమన్నాడు? తిరిగి మీకు పెట్టలేని వాళ్ళని మీరు పిలవండి. అంగహీనులు, అవిటివారు, తృణీకరింపబడిన వారు, విధవరాండ్రు, దిక్కులేని వారు, అనాథులు, ఎవ్వరు దీనులు ఉన్నారో వాళ్ళందరినీ పిలువు. పెట్టేసాయి వాళ్ళకి. అప్పుడేం జరిగిందంటే, ఆ దీనులైన బిడ్డలు తిరిగి వాళ్ళు ఏర్పాటు చేసి నిన్ను పిలిచి నీకు పెట్టే సీన్ ఉండదు. గనుక వాళ్లకు నువ్వు పెట్టిన ఆహార ఫలం అనేది నీకు నిలిచి ఉంటుంది నా కుమారుడా అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి పాయింట్ నెంబర్ 1లో నిలిచి ఉండే ఫలంలో ఇక ఏమేమి వస్తాయో ఒక పెద్ద డైరీ రాయొచ్చు. ఒక డైరీలో ఒక పెద్ద మెసేజ్ రాయొచ్చు. నిలిచి ఉండే ఫలాల కింద ఏమేమి వస్తాయి అవన్నీ వర్ణిస్తే 4 వారాలు నేను దాని గురించి మాట్లాడవచ్చు. 4 వారాలు. అందులో మొట్టమొదటిదిగా సామాజిక సేవ. ఇప్పుడు ఒక విధవరాలికి ఒక 10 సార్లు నువ్వు నీకున్న దానిలో, విధవరాలు భర్త లేనిది, రైస్ బ్యాగ్ ఇచ్చావు, ఏదో నీకున్న దానిలో ఒక 500 1000 రూపాయలు సాయం చేశావు. ఆ బిడ్డ కాళ్ళ మీద ఆ బిడ్డ నిలబడి ఆ బిడ్డ కుటుంబాన్ని పోషించుకునే పని ఆ బిడ్డకు దొరికిందాక మరి విధవరాలని నీకు తెలిసి, నీకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు కనుక ఆ ఉన్న దానిలో ఒక 4 విధవరాలను దృష్టిలో పెట్టుకొని ఆ 4కి 4 నీకు వచ్చిన దానిలో సాయం చేస్తా వచ్చావు. దీనికి ఏం పబ్లిసిటీ లేదు, ప్రాపగండా లేదు.
అలా ఇచ్చుకుంటూ వచ్చావు. మళ్ళీ వాళ్ళు నీకు ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఇవ్వబోయినా, అమ్మా మిమ్మల్ని ప్రేమించి నేను చేశాను కానీ తిరిగి తీసుకుందామని కాదమ్మా, ఉంచుకోండి పర్వాలేదు, మీరు బాగుండండి చాలన్నావు. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆ నలుగురికి దీనిరాళ్ళకి నువ్వు చేసిన సాయం నీ ఖాతాలో ఉంటుంది, నీ ఫలంలో ఉంటుంది. అది వాళ్ళకి ఇచ్చావు, తిరిగి తీసుకోలేదు, అండ్ దాని నుంచి నువ్వేం ఆశించలేదు. వాళ్ళు తిరిగి నీకు ఇస్తారని నువ్వు ఆశించలేదు, లేదా దాని గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారని కూడా నువ్వు ఆశించలేదు. తిరిగి ఇస్తారని ఆశించినా, లేకపోతే నా గురించి డబ్బా కొడతారని ఆశించి ఇచ్చినా, వాళ్ళు అందులో కోతపడిద్ది. అర్థమైందా? నీవు ధర్మము చేయనప్పుడు ప్రజలకు కనబడవలనని నీ ముందర బోర ఊదింపవద్దు. నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా సాయం చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి ఫలం ఇచ్చును. అక్కడ కూడా ఫలం అంటాడు. కావాలంటే చూడండి, మత్తయి సువార్త 6, చక్కగా ఈ విషయాలన్నీ ఉంటాయి. 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీరు. ఏ ఫలం ఆశించి వాళ్ళు చేశారు? ఎచ్చులు, డబ్బా. అమ్మో ఆయన ఎంత దానగుణం కలిగినోడు అండి, అంత సాయం చేసాడంటే అబ్బో అని అందరూ అనుకోవాలని ఎత్తుల కోసం చేశాడు. అందరూ పొగిడేశారు, ఫలం పోయింది. ఆశ గారు మరి అందరినీ గుర్తు చేసాం, మరి మేము కూడా చేశాం, మమ్మల్ని చెప్పలేదు ఏంది? మరి నెత్తి మీద తిరిగేది ఎవరిది? నీ నెత్తి మీద తిరిగేది ఎవరిదిలే, చెప్పులే. అమ్మ ఈ ఫ్యాను మరి ఎవరు? మేమే. అయ్యా ఆగండి, చిన్న మాట ఆగండి, ఎవరే సంఘస్థులారా ఎలా తినండి ఒక మాట. మన మరియమ్మ గారు ఇందా చెప్పడం మర్చిపోయాను, నా నెత్తి మీద తిరిగే ఫ్యాన్ అమ్మగారు మరి బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని యేసు ప్రభు వారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా, రోడ్లు ఎప్పుడు వస్తారు కదా. దట్ ఈజ్ బోరా. ఏంటిది? బోరా. ఏమమ్మా, ఏం ఆశించావు? అది ఆశించావు అంతేనా? బోర్ వదాలని ఫ్యాన్ తిరిగింది, డబ్బులు పెట్టి ఫ్యాన్ తెచ్చావు, పాస్టర్ గారు బోర్ వదేశాడు, ఇంక అయిపోయింది. ఇంక నీకు దాని విషయంలో ఏ ఫలము రాదు. నువ్వు ఆశించిన ఫలం అదేగా, నలుగురు చెప్పుకోవాలి, చెప్పేశాడు, అయిపోయింది. కానీ నిజంగా దేవుని దగ్గర నువ్వు ఫలం ఆశిస్తే నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు. ఒకవేళ నీ గురించి చెప్పడానికి ప్రయత్నించిన దైవజనుడా ఆ సంగతి చెప్పవద్దు, అది నలుగురికి తెలిస్తే నా ఫలం పోయిద్ది. ఎందుకంటే అందరికీ తెలియాలని నేను ఇవ్వాల. దైవజనుడు వద్దు, దైవజనుడా అసలు నేను ఎవరో కూడా. కొంతమంది విచిత్రమైన వ్యక్తులను చూశాను నేను, నిజంగా అండి. దేవుని సంఘంలో అద్భుతమైన పాత్రలను చూశాను నేను. కొంతమంది నా ఇంటికి కొన్ని వస్తువులు పంపించారు, వాళ్ళ పేరు అడ్రస్ కూడా చెప్పకుండా పంపించారు. ఎవరు పంపించారు, వెతికితే ఎవరు లేదు, ఎవరో తెలియదు. ఒకటే, ఇవి మీకు ఇవ్వాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను, నేను ఎవరో అది తెలుసుకొని మీరు సంతోషించాలని కానీ లేకపోతే నలుగురు చెప్పాలని కానీ నేను ఆశించట్లేదు, అందుకే నా పేరు రాయట్లేదు, నా అడ్రస్ రాయట్లేదు అని పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మనుషులకి ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఎవరిచ్చారని చెప్పొద్దు అన్నారని మీకు ఇవ్వమన్నారు అంతే. అదే చెప్పా ఏమైందంటే చెప్పొద్దు, చెప్తే మళ్ళీ దేవుని దగ్గర ఫలం పోయేదని చెప్పొద్దు అన్నారని వద్దన్న. ఎంత చురుగ్గా ఉన్నారో చూడు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మీకేం అర్థమైంది అంటే నిలిచి ఉండే ఫలం ఏదో, నిలిచి ఉండని ఫలం ఏదో ఇక్కడ మీరు ఈ దానం అనే దాని దగ్గర మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఒక సినిమా నటుడు కష్టపడి యాక్షన్ చేసి ఎత్తైన స్థలాల మీద నుంచి దూకి నానా బాధలు పడి నానా ఫీట్లు చేసి ముఖానికి రంగులు పూసుకొని ఆ లైట్లకి రంగుకి మంట పడుతుంటుంది ముఖం. ఏడుపు రాకపోతే గ్లెజరిని కొట్టుకొని మరి ఏడవాలి. చాలా సమస్యలు, నిద్రలు గాయాలి, నీళ్ళకు తడవాలి, ఎండకి ఎండాలి, పరిగెత్తాలి, నానా బాధలు పడాలి ఒక హీరో. ఇన్ని కష్టాలు పడి జనాభిమానం అనే ఫలం సంపాదించుకుంటాడు. ఏ ఫలం?
జన అభిమానం అనే ఫలం సంపాదించుకుంటాడు. ఆ ఫలం దెబ్బకి ప్రజలు, ఇప్పుడు మన ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అయినట్టుగా ఆ స్థాయికి కూడా తీసుకెళ్తారు ప్రజలు. ఓకే, ఇదొక విధమైన ఫలం. బాగా వినండి, ఇదొక విధమైన ఫలం. ఈ ఫలం ప్రజల కోసం కష్టపడ్డప్పుడు ప్రజల ముందే కనపడిద్ది అది. కానీ ఒకనాటికి ఆ పర్సన్, అతన్ని పొగిడిన ఈ వ్యక్తులు, అతన్ని అభిమానించిన వ్యక్తులు, అతని నాయకుడిని చేసిన వ్యక్తులు, ఆ వ్యక్తి మొత్తం పోతారు, కనపడరు. ఇక వాళ్ళు ఎవరైనా సరే ఒకనాటికి వాళ్ళు ఉండరు. నటుడు ఉండడు, నటుడిని అభిమానించిన అభిమానులు ఉండరు, మొత్తం పోతారు, శూన్యం. తర్వాత ఆయనకు దేవుని దగ్గర ఫలం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆయన జానడు పొట్ట కోసం ఆయన వేషధారణ చేశాడు, నటించాడు. ఏదో అతని వాళ్ళ వినోదం కోసం వాళ్ళు చూశారు, ఆయన పొట్ట కోసం ఆయన చేశాడు. చెల్లు చెల్లు. వాళ్ళు ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నా ఒకనాటికి ఆ అభిమానులు కూడా శూన్యం. అంతమంది అభిమానించిన అభిమాన నటుడు కూడా శూన్యం. చివరికి దేవుని దగ్గరికి పోయిన తర్వాత కూడా ఆ ఫలం శూన్యమే. కానీ అపోస్తలుడైన పౌలు కష్టపడి క్రీస్తు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు? ఆత్మలను సంపాదించుకున్నాడు. ఈ ఆత్మలను సంపాదించుకోవటం వల్ల ఏం జరిగింది? వీళ్ళందరినీ రక్షణలో నడిపించిన పౌలు రేపు దేవుని ముందుకు వస్తాడు. ఆయన కష్టపడి నిత్యం మండే నరకం నుంచి ఆత్మలను కాపాడి వాళ్ళకు రక్షణ సువార్త చెప్పి వాళ్ళని రక్షించినందుకు గాను వాళ్ళు కూడా ఆయన ఫలముగా రేపు దేవుని ముందు నిలిచి ఉంటారు. ఈ మాట నేనల్లా, పౌలే అన్నాడు. దిక్కులేని వారికి, అనాథలకు, అభాగ్యులకు, విధవరాండ్రకు, వృద్ధులకు నువ్వు చేదగ్గ సేవ నువ్వు చేస్తే ఆ ఫలమంతా నీకుంటుంది. వాళ్ళందరూ నీకు రుణస్తులే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నువ్వు పేరు ప్రఖ్యాతులు ఆశించలేదు, ఏ ఫలం ఆశించలేదు. వాళ్ళు బాగుంటే చాలనుకున్నావు, సేవ చేశావు. వాళ్ళు రక్షింపబడితే చాలనుకున్నావు, సేవ చేశావు. అంతేకాదు, దేవునికి మనం చెల్లించే స్తుతి, ఆరాధన నిత్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది చేసినా సరే వాళ్ళేదో నాకు చేస్తారని ఎప్పుడు ఎవరికి ఏది చేయొద్దాం. నీ దగ్గర ₹1 ఉంది, ఇచ్చావు, తిరిగి నాకు ఇస్తారని ఆశించొద్దాం. ఏ పైన పర్లేదు, పో. నీకు తెలిసింది ఏదో ఇతరులకు నేర్పావు, వాళ్ళేదో నీకు తిరిగి చేస్తారని ఆశించొద్దాం. పొగుడుతారని కూడా ఆశించొద్దు. పొగడకపోయినా పర్వాలా, 10 మందికి చెప్పకపోయినా పర్వాలా. వాళ్ళు బాగుంటే అంతే చాలని చేసావుగా, అంతే ఉండు. ఒక ఆత్మకు సువార్త. ఇప్పుడు చూడు, నువ్వు రక్షించిన ప్రతి ఆత్మ ఎంత వాల్యుబుల్ చూడు. నీ కలిగిన సిరి, నీ కలిగిన సంపద అంతా వెచ్చించి నీ కొరకు ఆత్మలను సంపాదించుకోమన్నాడు, మనుషుల్ని సంపాదించుకోమన్నాడు. ఎవరిని సంపాదించమన్నాడు? మనుషుల్నే. నీ అధికారం ఒకరోజు పోయిద్ది, నీకున్న అందలాలు ఒకరోజు పోతాయి, మేడమిద్దలు ఒకరోజు పోతాయి. కానీ నువ్వు సంపాదించేది ఇతరులకు హెల్ప్ చేసావే, మనుషుల హృదయంలో చోటు అది ఉంటుంది. రేపు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నలుగురు ఆదుకునే ఛాన్స్ ఉంటుంది. రేపు నిత్యత్వంలో కూడా నీ పక్షంగా మాట్లాడి వాళ్ళకున్న దానిలో నీకు బాగా మంచి అవకాశం ఉంటుంది. అది నీకు ఇచ్చిందే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ కేటాయించేసాను, నీ ఇష్టం అంటాడు దేవుడు. కాబట్టి బిడ్డలారా, చేద్దాం, మనం వెళ్ళి ఫలిద్దాం, మన ఫలం నిలిచి ఉండేటట్టు ఫలిద్దాం.